నేను డాక్టర్ జి శరత్చంద్రారెడ్డి, ప్లాస్టిక్ సర్జన్ అండి. ఎవరికైతే ముక్కు సరిగా లేదనే ఆత్మన్యూన్యత ఉందో, లేదా దానిలో చేంజెస్ వల్ల వారికి బాగా కనిపిస్తారు అని ఉన్నా, లేదు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే ముక్కులో ఉండే మధ్యలో ద్వారం సెప్టమ్ అంటారు, అది కొంచెం వంకరగా ఉన్నందువల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానితో పాటు చేయించుకోవాలి, ముక్కు బయట ఎక్స్టర్నల్ ఫ్రేమ్ వర్క్ బయట నన్ను ముక్కు సరిగా లేదు, లేదా ఎత్తుగా ఉంది, తక్కువ ఉంది, టిప్ సరిగా లేదు, ఇలా వేరియస్ చేంజెస్ ఏవైతే ముక్కులో కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయించుకునే సర్జరీ పేరు రైనోప్లాస్టీ. దీనికి సెప్టమ్ మధ్యలో దూలం వంకరగా ఉంటే చేసే సర్జరీ సెప్టోప్లాస్టీ అంటాం. కొన్నిసార్లు ఈఎన్టీ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ కలిసి చేస్తారు, లేదు కొన్నిసార్లు ఎవరిది వారే చేసుకునే అవకాశం కూడా ఉంది, వారి ఎక్స్పీరియన్స్, వాళ్ళ అలవాటును బట్టి. ఈ సర్జరీ చేయడానికి 2 రకాలుగా చేయొచ్చు రైనోప్లాస్టీ. ఒకటి ఓపెన్, ఒకటి క్లోజ్డ్. ఓపెన్ అంటే మన ముక్కులో మధ్య భాగంలో అంటే టిప్ నుంచి కింద ఉన్న భాగం కాలిమెల్ అంటాం, ఆ భాగంలోంచి అక్కడ కట్ చేసి వెళ్ళి దాన్ని తొడుగులాగా లేపి సర్జరీలో ఏమేమి కావాలనుకుంటున్నామో అది కరెక్షన్ చేసే అవకాశం. క్లోజ్డ్ అంటే ముక్కు లోపల నుంచి, నాస్ట్రిల్ లోపల నుంచి వెళ్ళి అక్కడి నుంచి చేసేది క్లోజ్డ్ రైనోప్లాస్టీ అంటాం. ఏది సూట్ అవుతుందని చెప్పడానికి మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ లేదా ఏంటి సర్జన్ లేదా ఇద్దరిని కలిసి డిస్కస్ చేసి వాళ్ళు ఏ చేంజెస్, మీరు అడిగిన చేంజెస్లో ఏవి సరి అంటున్నారు, ఏది సరి అనట్లేదు, వాటిని చేయడానికి మార్గాలు ఏంటి అన్నవి డిస్కస్ చేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేయించుకోవాల్సిన సర్జరీ ఇది రైనోప్లాస్టీ. ఇందులో మామూలుగా ప్లాస్టిక్ సర్జన్ వారు చేస్తున్నప్పుడు ఒకరోజు హాస్పిటల్లో ఉండి పంపించేస్తారు. కొన్నిసార్లు మధ్యలో ఉన్న దూలం అంటే సెప్టము లేదా దాని పక్కన ఉన్న కవాటికలు ఉంటాయి, టర్బినోప్లాస్టీ అని ఒక సర్జరీ ఉంటుంది. అది అడ్డం పడుతున్న ముక్కుకి బ్రీదింగ్ బెటర్ చేయడానికి ఏంటి సర్జన్స్ కాంబినేషన్తో చేసినప్పుడు ముక్కులో ప్యాకింగ్ అన్నది చేస్తాం. ఆ ప్యాకింగ్ 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది. లేదు పై భాగంలోనే ముక్కు కొంతవరకు సెప్టమ్ చేసినప్పుడు కొన్నిసార్లు ముక్కు ప్యాకింగ్ ఒక రోజే చేస్తాం. సో ఈ ప్యాకింగ్ అన్నది వేరీ అవుతుంది. స్టే ఇన్ ద హాస్పిటల్ ఉన్నది అంటే ఎన్ని రోజులు ఉంటాం అన్నది, ఒక రోజు ఉండొచ్చు. చిన్న చేంజెస్ ఉంటే అదే రోజు పంపించవచ్చు. ముక్కులో చిన్న చేంజెస్ చేసేసేస్తారు శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు. లేదు ఎక్కువ భాగం మార్చినప్పుడు 1 నుంచి 2 రోజులు ఉండే అవకాశం ఉంది హాస్పిటల్లో. ముక్కు దాని పక్కన వాపు 2 నుంచి 3 వారాలు ఉండే అవకాశం ఉంది. ఫైనల్ చేంజెస్ మీరు ఏవైతే శస్త్రచికిత్సలో కోరుకున్నారో ఆ చేంజెస్ కనిపించడానికి 6 వారాల నుంచి 6 నెలలు కూడా పట్టొచ్చు. టిప్ దగ్గర చేంజెస్, ఫైనల్ చేంజెస్ మీకు 6 నెలలకు స్పష్టత వస్తుంది. దూలంలో చేసిన చేంజెస్ ఎత్తు చిన్నగా ఉన్నది ఎత్తు పెంచడం అన్నది మీకు తొందరలోనే తెలుస్తుంది. ఎక్కడైతే పైన పట్టీలు ఉంటాయో అది తీసాక తెలిసిపోతుంది. మామూలుగా స్ప్లింట్ అనేది అంటే పైన సపోర్ట్ ఇస్తాం ముక్కుకి, ఆ సపోర్ట్ మనకు 2 నుంచి 3 వారాలు పెడతారు కొందరు. దానిలో వేరియేషన్ ఉండొచ్చు పైన స్ప్లింట్ అనేది. ఈ దూలం కరెక్షన్ వల్ల, మధ్యలోనే సెప్టమ్ కరెక్షన్ వల్ల బ్రీదింగ్ సులువుగా అయ్యి ముక్కు కావాల్సిన డిజైర్డ్ షేప్ తీసుకురావచ్చు. ఈ సర్జరీ చేయించుకునే వాళ్ళు వారికి ఏ చేంజెస్ కావాలి అన్నది స్పెసిఫిక్గా ఉండి వాళ్ళకి అర్థం చేసుకుని సర్జన్తో అండర్స్టాండింగ్లో వస్తే వారికి సంతృప్తి మిగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ అన్రియలిస్టిక్ ఉన్నప్పుడు వారికి సర్జన్కి డిఫరెన్స్ వచ్చి వారికి కావాల్సిన రిజల్ట్ రాలేదు అన్న బాధ ఉండే అవకాశం ఉంటుంది. అందుకని స్పష్టత అనేది ముఖ్యం. ఎలా ఉండాలి, ఎలా కావాలి అనుకుంటున్నారు ముక్కు, అది చేయగలుగుతామా, ఎంతవరకు దాన్ని రీచ్ అవ్వగలుగుతామా అన్నది ఒక సర్జన్తో డిస్కషన్లో వారికి అర్థమవుతుంది.